హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఏమిటి? ప్రపంచంలోని 8వ వింత గురించి మీ అందరికి చెప్పాలని ఆతృతగా వస్తే అందరూ డల్గా ఉన్నారేమిటి? వాణి, మరి చక్రవర్తి మాస్టర్ కి సన్మానం చేయాలా? నా సైడ్ నుంచి ఓకే. కాదే, మాస్టర్ ఎవరో కుట్టారంట, హాస్పిటల్లో ఉన్నారు. అలాగా? నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? లేదండి. ఇంతకు ముందు ఎవరితోనైనా ఘర్షణ పడ్డారా? అబే లేదండి. మరి మీ మీద అటాక్ చేయవలసిన అవసరం ఎవరికైనా ఎందుకు కలిగిందంటారు? ఏమో తెలీదండి. మిస్టర్ చక్రవర్తి, పిరికి వాళ్ళు, పిచ్చి వాళ్ళు నేరస్తులను చట్టం నుంచి దాచేస్తుంటారు. మీరు బాగా చదువుకున్నవారు. మీలాంటి వాళ్ళు సహకరించకపోతే దుర్మార్గుల్ని పట్టుకోవడం కష్టం. బాగా ఆలోచించండి. వస్తాం. ఇదంతా నా మూలంగానేగా జరిగింది. కాదు, వర్మ తన మనుషుల చేత కొట్టించడం తెలుసు కూడా మీరెందుకు నిజాన్ని దాస్తున్నారు? నేను నిజం చెబితే 2 నష్టాలు. ఒకటి, ఒక మాస్టర్ని విద్యార్థి కొట్టాడు అంటే అది ఉపాధ్యాయుల వృత్తికే అవమానం. ఒక ఆడపిల్ల కోసం 2 మగవాళ్ళు కొట్లాడుకున్నారు అని లోకానికి తెలిస్తే అది మీ జీవితానికి ఎంతో నష్టం. అందుకే ఈ నిజాన్ని నాలోనే దాచేశాను. Allow me to love you. నా జీవితం ప్రేమ గీతం, హృదయాలలోనే నా ఆలయాలు, నీ ప్రేమే నీ మమతే నీ రాజనాలు. Allow me to love you. నా జీవితం ప్రేమ గీతం. కల్పన నేనై నా శిల్పము నీవై, కవి నేనేనై నా కావ్యము నీవై, ప్రాణాలలో లీనమైన allow me to love you. నా జీవితం ప్రేమ గీతం. Allow me to love you. జీవించని ప్రేమ కోసం.
హృదయాలలో జంటల్లా ప్రళయాలకే దూరంగా పువ్వును నేనై నామని నీవై పూజను నేనై నా దైవము నీవై ఆరాధనై నేను ఉన్నా తొలకరి ప్రేమల్లో నా మధుర భావ రచన నీదిలే Love me, allow me to love you. జీవ్యాసని ప్రేమ కోసం దైవాల కన్నా ధర్మాల కన్నా నీ ప్రేమే నీ మమతే కావాలి నాకు. లవ్ మీ allow me to love you నా జీవితం ప్రేమ గీతం హృదయాలలోని నాలయాలు నీ ప్రేమే నీ మమతే నీ రాజనాలు లవ్ మీ allow me to love you జీవ్యాసని ప్రేమ కోసం వాణి, ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏయ్, నువ్వేనా కాలేజీలో చరిత్ర పాఠాలు చెప్పుకునే మాస్టర్వి? మీరెవరండి? నేనెవరో నీకు అనవసరం. ఏటయ్యా, నా కూతురు చరిత్రలో ఈ మార్కులు వేస్తావా? నీకు ఎన్ని గుండెలయ్యా? ఓహో, రాణి తండ్రి గారైనా మీరు? ఉమ్, ఆవిడ చదివిన చదువులకి అవే మార్కులు వస్తాయండి. అది చదవదయ్యా. చదవాల్సిన కర్మ దానికి లేదు. దాని చదువును బట్టి కాదు, నా లెవెల్ బట్టి దానికి మార్కులు వేయాలా? దాన్ని జిల్లా కలెక్టర్ చేద్దాం అనుకుంటున్నావు, నువ్వు ఏదో మార్కులు వేస్తావా? ఆ తెలివి ఆమెకు ఉండాలి. దాని బాబుకి నాకుంది. ఏ తెలివి లేనో ఈ రోజుల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయిపోతున్నారు. నాకు కావాల్సిన తెలివితేటలు కాదయ్యా, డబ్బు. ఆ డబ్బుతో నేను డిగ్రీలు కొంటాను. నీకరసని బేరం చెప్పు, దిట్టంగా మార్కులు వేసుకో. అంటే లంచం ఇస్తారా? దానికి అంత పెద్ద మాటలు ఎందుకయ్యా? నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను, నాకు కావాల్సిన మార్కులు నువ్వు వేస్తావు. నేను అటువంటి వాడిని కాదండి. నిన్ను చూస్తేనే తెలుస్తుందయ్యా. నీలాంటి పిచ్చోళ్ళు నీతి నిజాయితీని పట్టుకు ఏలాడబట్టే నాలాంటి పెద్ద మనుషులు ఈదిని పడిపోతున్నారు. వేసుకోయా మాస్టర్, మార్కులు వేసుకో. నేను వేయను. ఆ? గుర్రానికో దెబ్బ మనిషికో మాట అన్నారు. చెప్పినట్టు మార్కులు వేయకపోతే నీ చరిత్ర పాఠాలు చెప్పే నౌకరీ పోతుంది, నీ చరిత్ర పోతుంది. జాగ్రత్త. అయితే ఏం చేస్తారు? ఏం చేస్తానా? నీ శరీరంలో పార్ట్లన్నీ ఏరువేరుగా తీసి పార్ట్లన్నీ ఏలం వేయించేస్తాను. ఆ, నువ్వు చేస్తావు, నాకు తెలుసు. ఆ? ఏం చేస్తావు? నా మెడ పట్టుకున్నావా? మెడబట్టుకోవడం కాదు, పళ్ళు రాలగొడతారు. ఆ? నా పళ్ళు కొడతావా? ఈ లాభం లేదయ్యా. మాట్లాడేవాడితో మాట్లాడతా కానీ చెయ్యి చేసుకునే వాడితో చెయ్యి చేసుకున్నాయా? నాకా తెలివితేటలు ఉన్నాయ్యా. అమ్మా, ఈ 2,000 ఒక వేలు పట్టుకో. ఎందుకు? ఒక వేలు పట్టుకుంటే మా అబ్బాయిని, ఇంకో వేలు పట్టుకుంటే తమ్ముడు గారి అబ్బాయిని నువ్వు పెళ్ళాడిపోతావు అన్నమాట. ఓహ్, ఒక పని చేయండి. ఈ 2,000 తీసుకువెళ్ళి గ్యాస్ పైలో పెట్టండి. చూడండి, ఇటువంటి పిచ్చి ప్రశ్నలు వేసినా మళ్ళీ మీ అబ్బాయిలతో పెళ్లి మాట ఎత్తినా మర్యాద దక్కదు. జాగ్రత్త. ఇంకా ఏళ్ళలా వేలాడేసుకుని ఉంటుంటారు. ఎందుకో పక్షపాతం వచ్చిన మనిషిలాగా మూసేయండి. ఇప్పుడు కర్తవ్యం ఏమిటో చెప్పడు తమ్ముడు గారు. నేను చెప్తాను. లోపలికి వెళ్ళి వాడిని లొంగ తీసుకుంటాను. ఇదిగో, పొరపాటు నా పని చేసావు. ఈ మధ్య కరాటా నేర్చుకుంది, పళ్ళు రాలగొట్టగలదు. అబ్బా, కర్తవ్యం ఏమిటో చెప్పండి. నాకు నిజంగానే పక్షపాతం వచ్చేటట్టుంది. ఏముందన్నగారు, మన అబ్బాయిని ఎలాగో చేసుకున్నది కదా, మన మాట వినే ఒక అనామకుడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే సరి. వాడు మాత్రం మన మాట వింటాడని శుద్ధామాయకుడు అయితే మన మాటలు ఖచ్చితంగా విందేస్తాడు. అంటే మా హిస్టరీ మాస్టర్లు అంటే అయినా ఓరిని దుంపదగా, ఇటువంటి ఐడియా నువ్వు పుట్టిగా కూడా ఇవ్వలేదురా. ఒరే, ఈ మధ్య అన్నాలు అవి పంపుతుంది వాడికేనా? అన్నగారు, అబ్బా తమ్ముడు గారు, ఇక మీరు నాకేం చెప్పక్కర్లేదు. ఇంతకంటే 10కి మళ్ళీ ఏదో మనకి ఇక ఎవడూ దొరకడు. ఏవండి, మీ ప్రశ్నలతో నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను. నాకేదో కంగారుగా ఉంది. కాస్త నన్ను ఆలోచించుకోనివ్వండి. ఇందులో ఆలోచించుకునేదే ఉంది బాబు. మీరిద్దరూ చిలక గోరింకలా ఉంటారు. చూడు బాబు, పెద్దవాడిని నేను చెప్తున్నాను, నా మాట కాదనకు. ఏవండి, ఆడి నన్ను ఒప్పుకుంటుందా? అయ్యో, అమ్మాయి మిమ్మల్ని ప్రేమించిందని తెలిసాకే ఇంతవరకు వచ్చాం. ఆహా. నిజంగా
తల్లిదండ్రి లేని పిల్ల. చిన్నప్పటి నుంచి మేమే గారాభంగా పెంచాం. ఈ పెళ్లి జరిపించేస్తే ఇంటి పెద్దలుగా మా బాధ్యత నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఏదో ఆశపడి వచ్చాం బాబు. కాదనదు. కాదనొద్దు బాబు, మా మాట విను. మీరు ఇంత బలవంతం చేస్తుంటే నేను కాదనలేకపోతున్నాను. సరే మీ ఇష్టం. సంతోషం బాబు, సంతోషం. ఈ నవ్వే కావాలి బాబు. అమ్మా అమ్మా, ఏం జరిగింది బాబు? నా చెల్లెలి కాపురం నిలబెడతానని, మా నాన్న నిర్దోషం నిరూపిస్తానని నీకు మాటిచ్చాను కదమ్మా. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను పెళ్లి చేసుకుని రావాల్సి వచ్చింది. పెళ్లి చేసుకొచ్చావా? మరి వదిలేదన్నయ్యా? రాలేదమ్మా, తీసుకురాలేదు. ఎందుకని బాబు? నేను పెళ్లి చేసుకున్నది ఆనందరావు గారి అమ్మాయి వాడినమ్మా. ఆనందరావు గారు అమ్మాయినా? అవునమ్మా. నాన్నగారి మీద హత్యా నేరాన్ని మోపిన ఆ దుర్మార్గుల ఆచూకీ తెలుసుకోవడం కోసమే ఇన్నాళ్ళు నేను అమాయకుడిలా నటించి వాళ్ళను మోసం చేశాను. ఆ ఆశయం నెరవేరడం కోసమే నీతో చెప్పకుండా వాణి మెడలో తాళిగట్టి. అంటే ఇది విని నేను సంతోషపడతానని ఈ పని చేసావా బాబు? అమ్మా, ఒక్కగానొక్క బిడ్డ పెళ్లిని కళ్ళారా చూడాలని కళ్ళుగనే తల్లికి ఆ ఆనందాన్ని లేకుండా చేశాను నీ తెలుసు. కానీ తాను చెయ్యని నేరానికి ఎన్నో సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న నాన్న గర్వంగా బయటికొచ్చిన రోజున ఇల్లాలిగా నువ్వు సంతోషపడతావని తెలుసు. కడుపున పుట్టిన ఆడపిల్ల సంతోషంగా మెట్టినింటికెళితే తల్లిగా గర్వపడతావని తెలుసు. అందుకేనమ్మా ఈ చిన్ని ఆనందాన్ని నీకు లేకుండా చేశాను. అమ్మా, తప్పైతే నన్ను క్షమిస్తావని కూడా నాకు తెలుసా? లేదు బాబు, నీ సంతోషానికి అయితే ఈ పెళ్లి ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లిలో కూడా ఒక ప్రయోజనాన్ని వెతుక్కుని నిన్ను ఏ తల్లిని ఇలా తప్పు పడుతుంది బాబు? నువ్వేం తప్పు చేయలేదు, చేయలేవు. అన్నయ్య, వదిన ఎప్పుడు తీసుకొస్తావు? తీసుకొస్తా. తండ్రిని పోగొట్టుకుని నష్టపోయిన ఆమెకు, ఉన్న తండ్రిని దూరం చేసుకున్న మనకు న్యాయం జరిగిన రోజున ఆనందంగా మన అమ్మా నాన్నల్ని ఇంట్లో పెట్టి వారిద్దరి ఆశీర్వాదం పొందగలిగిన రోజున తప్పకుండా తీసుకొస్తాను. ఇక నుంచి నా లక్ష్యం, ఆశయం, ఆదర్శం ఒక్కటి. మన రెండు కుటుంబాలకు మనశ్శాంతి లేకుండా చేసిన ఆ దుర్మార్గుల కోరలు బీకి నిజాన్ని కక్కిస్తాను. చరిత్ర మాస్టర్ని పెళ్లి చేసుకుని ఒక చరిత్రే సృష్టించావు కదే. చెప్ప పోక నీతో పాటు శోభనం గదిలోకి వస్తావా? నువ్వా? ఏమిటిది? పాలు. ఎందుకు? ఇలాంటప్పుడు పాలు తాగాలంట. అలాగా? ఇవ్వు. భలే బాగుంది. ఏమిటిది? ఇక్కడ కూడా పుస్తకాలేనా? ఏం చేయమంటావు? నాకు తెలిసింది అదేగా. నీకు తెలిస్తే చెప్పు. నాకేం తెలుసు? మీరు చెప్తారనేగా వచ్చాను. ఏమిటి? పాఠాలు. అదే విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణ. అబ్బా, ఇక్కడ కూడా అవేనా? మరి నాకు ఇవేం వద్దు. ఏం కావాలి? ఏమిటే చూపు. అదే ఇదా? మర్చిపోయాను, ఇవాళ ఇది కదూ. కమాన్.
నువ్వు ఆ 2 లక్షల రూపాయలు ఇస్తే వాడికి ఇచ్చేసి వాడి పేడ వదిలించుకుంటాం బాబు. అలాగే వాడితో చెప్పి అమ్మమ్మా, అమ్మో, వాడికి తెలిస్తే నొచ్చుకుంటుంది బాబు. ఆ అమ్మాయికి తెలియకుండా నువ్వే ఏదో మేనేజ్ చేసి ఇవ్వాలి బాబు. సరే